శ్రీరామ జయం. సత్యం శాంతం దయం. నేను క్రితం వీడియోలో రేణుకా ఎల్లమ్మ గురించి ఓ చిన్నపాటి కథల అంటే దాంట్లో అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు మనం డైరెక్ట్ పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఇదంతా అదేమొద్దు. ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ దేవి గురించి చెప్పాలి అంటే ఇంతకుముందు చెప్పాను. రేణుకా ఎల్లమ్మను పొలాల్లో ఉంటే ఒక పేరుతో పిలుస్తారు, నగ్న ఎల్లమ్మ, ఇట్లాంటివి అన్నీ కూడా. అంటే మావురాల ఎల్లమ్మ అని, తర్వాత నగ్న ఎల్లమ్మ అని, తర్వాత వరి చెలల్లో ఉంటే వరి గంటల ఎల్లమ్మ అని. అంటే వరి చెలల్లో మనం యొక్క పంట పొలాల్లో ఎక్కడున్నా ఒక పుట్ట అలా ఉంటాయి కొన్ని రేణుకా ఎల్లమ్మ సహజంగా కొలుస్తూ ఉంటాయి. ఇట్లాంటివి. తర్వాత మీకు ఉన్నటువంటి అత్తగారి సాంప్రదాయం వస్తుందని చెప్పాను. ఇట్లాంటివి కొన్ని చెప్పాను. అంటే రేణుకా ఎల్లమ్మ అంటే ఎవరు స్వామి అని కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. చాలామందికి చెప్పాల్సిన విషయం ఏంటంటే రేణుకా ఎల్లమ్మ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మూలమంత్రం ఓం హ్రీం క్రోం ఐం శ్రీ రేణుకా దేవియే నమః అనే మూలమంత్రం ఉంటుంది. అమ్మవారి మూలమంత్రం ఏముంటుందంటే ఓం హ్రీం క్రోం శ్రీ రేణుకా దేవియే నమః అనేటటువంటి ఒక మూలమంత్రం. చూసింటారు మంత్రం చదువుతుంటే ఎలా ఉంటుంది చూసారా? ప్రశాంతంగా ఉంటుంది. అంతటి పవర్ఫుల్. ఈ చదివే విధానం ఇట్లా ఇలా చదువు స్ట్రేట్గా నడుము పెట్టుకొని గాలి పీల్చుకొని ఓం హ్రీం క్రోం ఐం శ్రీ రేణుకా దేవియే నమః అనే మంత్రం ఉంటుంది. అలా చదువుకోవాలి గాలి పీల్చుకొని అలా. సో ఇది ఒక మూలమంత్రం. అంటే ఏ పని చేసినా రేణుకాదేవిని కూడా మూలమంత్రంతో మనం కొలవాలి. ఏ మంత్రం చేసినా రేణుకాదేవిని మనం మూలమంత్రంతో కొలవాలి. ఫస్ట్ ఈ యొక్క రేణుకాదేవిని మీరు గమనించుకోవాలి. తర్వాత రేణుకాదేవిని ఇన్ జనరల్గా అంటే నేను ఎలా నేర్చుకున్నాను ఈ విద్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేణుకాదేవికి సంబంధించిన రేణుకాదేవి కవచం ఉంటుంది. తర్వాత రేణుకాదేవి స్తోత్రం ఉంటుంది. రేణుకాదేవి హృదయ స్తోత్రం అంటారు. అది చాలా ఇంపార్టెంట్. ప్రచండ చండికా స్తబ్దం అంటారు. దాని తర్వాత చెప్తాను. అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంటుంది. అష్టోత్తర శతనామావళి ఉంటుంది. రెండు వేరు రేణుకా ఎల్లమ్మ. అయితే ఇదంతా కూడా అయ్యా మాకు ఇవన్నీ చేయాలంటే మన నుంచి కాదు అంటారు. సో అప్పుడు రేణుకాదేవికి సంబంధించిన ఒక మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రాన్ని మనం ఏంటంటే 108 × 3 టైమ్స్ అంటే ఎవ్రీడే అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 108 సార్లు ఇంటూ 3 సార్లు అంటే 108 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ యొక్క జపమాల, ఓకేనా? దీన్ని 108 ఉంటాయి అనుకోండి. ఇంటూ 3 సార్లు. ఎన్నిసార్లు చేయాలి? ఇంటూ 3 సార్లు. ఎప్పుడు? పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. చాలామందికి మరి పొద్దున కుదరదు, మధ్యాహ్నం కుదరదు, సాయంత్రం కుదరదయ్యా మరి ఎట్లా అంటే చూడండి వీలైనంతవరకు చేయండి. దాన్నే ఉపాసనలు అంటారు. మరి ఎన్ని రోజులు చేయాలి అంటే 41 డేస్ చేయాలి. ఇక కుదరదు అన్నప్పుడు 108 × 3 టైమ్స్ ప్రశాంతంగా పొద్దున్నో మీ ఇష్టం, మరి మీకు తగ్గట్టుగా టైం చూసుకొని చేయొచ్చు. ఆ మూలమంత్రం ఏమిటి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి మొత్తం చెప్పాను. మూలమంత్రం కొంచెం చెప్తాను. ఇప్పుడు చెప్పాను కదా 108 × 3 టైమ్స్ × 41 డేస్ అనేది ఏ మూలమంత్రం ఎలా ఉంటుందో చెప్తాను. ఆ మూలమంత్రాన్ని ఎలా చదవాలని చెప్పాను ఇంతకుముందు. గాలి పీల్చుకొని స్ట్రేట్గా కూర్చొని ఓం మహా విద్యాం మహామాయం సర్వశక్తి స్వరూపిణీం భక్తానాం ఇష్టదాత్రం చ రేణుకా దేవీం రేణుకాంబాం అహం భజే. రిపీట్. నేను ఇంతకుముందు ఏం చెప్పాను? 108 × 3 సార్లు ఇంటూ 41 డేస్ ఇది చేయాలని చెప్పాను. అది ఒక మూలమంత్రం ఎలా ఉంటుంది చెప్పాను కదా. గాలి పీల్చుకొని ఓం మహా విద్యాం మహామాయం సర్వశక్తి స్వరూపిణీం భక్తానాం ఇష్టదాత్రిం చ రేణుకాంబాం అహం భజే అనే మంత్రం ఉంటుంది. ఇది మీకు అర్థం కావడానికి కొంచెం స్లోగా చదివాను. అదే గాలి పీల్చుకొని మంచి ప్రశాంతంగా ఫాస్ట్గా ఎట్లా అంటే చూడండి పెదవులు కూడా కదలకూడదు. అలా అర్థమవుతుంది. ఎట్లా ఉంటుందంటే ప్రశాంతం అయిపోతుంది శరీరం అంతా. ఎందుకు అయిపోతుంది? ఎక్కడ ప్రశాంతం అవుతుంటే మీ యొక్క మెదడు భాగం అంతా కూల్గా అంటే న్యూరాన్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఈ మంత్రం చదవడం వల్ల. అర్థమవుతుందా?
సో ఈ మంత్రాన్ని చదివే విధానం చెప్పాను. అయితే ఈ డోస్ ఎక్కువవుతుంది కాబట్టి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అని చెప్పాం మనం. దీన్ని 108 ఇంటూ 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు పొద్దున 108 నిమిషాలు, మధ్యాహ్నం 108 నిమిషాలు, సాయంత్రం 108 నిమిషాలు అట్లా 41 రోజులు చేస్తే ఈ యొక్క మంత్రం యొక్క ఉపాసన అంటే ఏంటి, శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోతుంది. అంటే ఆ యొక్క రేణుకా ఎల్లమ్మకు అంతటి శక్తి ఉంటుంది. ఇది చేయడం వల్ల ఏమిటి అయ్యా, ఏంటి దీని యొక్క ఏంటంటే, జనరల్గా రేణుకా ఎల్లమ్మ ఏంటంటే ఏ కార్యాలలోనైనా పనిచేసే ఒక అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. అండ్ ముందు చూపు అంటే ముందు జరగబోయే విషయాలను సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంటుంది. మీకు తెలుసు అనుకుంటాను, ఊళ్ళల్లో కొంతమందికి అమ్మవారు వచ్చి నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి అని అంటూ ఉంటారు. ఆ అమ్మవారిని కరెక్ట్గా కొలిస్తే ఆమె చెప్పేది కరెక్ట్గా ఉంటుంది. నువ్వు కరెక్ట్గా కొలవలేదు అనుకోండి, ఉపాసన కరెక్ట్ లేవనుకోండి, దేవుని అమ్మవారిని కొలిచే విధానం నువ్వు చెప్పేవన్నీ తప్పు అవుతూ ఉంటాయి. అంటే కొలిచే విధానం అంటే ఇలా ఇంతకుముందు చెప్పాను. నేనైతే ఏం చేస్తాను, రేణుకాదేవి కవచం, రేణుకాదేవి స్తోత్రం, రేణుకాదేవి హృదయ స్తోత్రం, దాన్ని ప్రచండ చండికా స్తవరం, అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చదువుకుంటా అని చెప్పాను. అంత చేయకపోతే ఇంతకుముందు చెప్పినట్టు ఓం మహావిద్య ఉంది కదా, మహామాయం సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాత్రిం చ రేణుకాంబం అహం భజే అనే మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని ఈ విధంగా మనం ఉపాసన చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీకు ఇంతకుముందు చెప్పినట్టు తర్వాత మీరు ఒకవేళ రేణుకాదేవి ఫోటో చూసినట్లయితే ఇలా ఉంటుంది. రేణుకాదేవి అమ్మవారు చూడండి, వెనుక అమ్మవారి వెనుక చూడండి, ఇక్కడ చూడండి, వీళ్ళంటే బాణాలు, అర్థమైందా? ఇలా ఇది అసలైనటువంటి రేణుకాదేవి అమ్మవారి యొక్క విగ్రహం. వెనుక ఉన్నటువంటి ఆ యొక్క బాణాలని మనం ఏమంటారంటే రేకు క్రియలు అంటాం. అంటే జనరల్ అంటే మీకు ఆ శక్తిని ఇస్తూ ఉంటుంది. ఆ బాణాల్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఏంటంటే మీకు ముందు జరగబోయే సిక్స్త్ సెన్స్ని ఇస్తూ ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారు రేణుకాదేవి అమ్మవారు పరశురాముని యొక్క కన్న తండ్రి. పరశురాముడు తెలుసు కదా మీకు, పరశురాముని యొక్క కన్న తల్లి. జమదగ్ని మహాముని అని ఉండేవారు, తెలుసు కదా మీకు. వెనకటికి మహామునులు ఎంతోమంది ఉన్నారు. ఆ యొక్క జమదగ్ని మహాముని యొక్క ఇల్లాలి ఈ యొక్క రేణుకాదేవి. ఈ యొక్క రేణుకాదేవిని ఈ విధంగా కొలవడం వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు. అంతేగాని ఈ రేణుకాదేవికి సంబంధించినటువంటి కొన్ని ఊర్లలో కానీ కొన్ని వ్యక్తులు కానీ దీన్ని ఒక పెద్ద వ్యాపారం వస్తువుగా చేశారు. అమ్మవారిని కరెక్ట్ వరకు ఇలా అయిపోతుందని. దయచేసి అలాంటివి ఏమీ ఉండవు. ఇంతకుముందు చెప్పాను, నేను క్రితం వీడియోస్లో కూడా చెప్పాను, రేణుకాదేవిని ఇంకొక విధంగా కొలిసేది ఉంటుంది. దాన్ని నగ్న ఎల్లమ్మ అంటాం. మా ఊరాలు కొన్ని ఎల్లమ్మ రకాలు ఉన్నాయి, అవన్నీ నేను కొన్ని చెప్పలేను. ఆ ఎల్లమ్మను కొలిసే విధానంలో అప్పుడు మీరు కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటికి ఇవ్వాల్సినటువంటి బలిహారాలు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ మామూలుగా అయితే రేణుకా ఎల్లమ్మకు మీరు ఇవ్వాల్సింది ఏంటంటే పరమాన్నం, పెరుగు. ఇంతకుముందు చెప్పినటువంటి ఉపాసనలు చేసాం 3 times ఇంటూ 41 days. ఆ యొక్క ఫోటో చూపించాను, దానికి పరమాన్నం, పెరుగు అనేది మీరు నైవేద్యంగా పెట్టాలి రేణుక. అంతేగాని ప్రతిసారి జంతువులు అనేవి మంచివి కావు. కాబట్టి ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒక్కరే తెలుసుకుంటే ఎలా, 10 మందికి తెలియచేయండి. ఇంకా మరిన్ని కూడా నెక్స్ట్ వీడియోస్ మనం ఏం చేద్దాం, రేణుకా ఎల్లమ్మ సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒక్కొక్క ప్రశ్నకు మీరు చిన్న విధంగా మీకు ఆన్సర్స్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటాను. శ్రీరామజయ.